సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు టీఎన్జీఓ భవన్లో అన్ని వింగ్ల వారు పాల్గొని జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్షులుగా దుండిగల్ యాదగిరి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు మాట్లాడుతూ పూర్తి స్థాయి కమిటీ ఏర్పడలేదని, అతి త్వరలోనే పూర్తి స్థాయి కమిటీని అన్ని వింగ్లతో కలిపి ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర నాయకులు ఎర్రగోకుల నాగార్జున, దుర్గం సీను, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మారం జగదీశ్వర్, టీఎన్జీఓ అధ్యక్షులు, సత్యనారాయణ గౌడ్ అసోసియేట్ ప్రెసిడెంట్, ముజిబ్ టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ, సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల పక్షాన ఏమైతే న్యాయపరమైన డిమాండ్లున్నాయో వాటికి మేము మద్దతిస్తామని తెలియజేశారు. అందరూ కలిసి, అందరు ఉద్యోగులందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని న్యాయమైన డిమాండ్ అడుగుతాము. మన గొంతమ్మ కోరికలు లేవు. రిటర్న్ రేట్ టెస్ట్ రాసి ఇవాళ రోస్టర్ పాయింట్ వచ్చినప్పుడు ఇంకా ఇన్ని రోజులు రెగ్యులర్ చేయడం కూడా నిజంగా బాధాకరమైన విషయం. మన ప్రభుత్వాలకు కూడా మా ఉద్యోగులకు ఇచ్చే రాయితీ కాదు, మాకు ఇచ్చే హక్కు. మా పని చేస్తే పని గంటలు తగ్గట్టు మనకు జీతం బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి రైతులకు ఇస్తున్నట్టు మేము అద్దట్లేము, కాదట్లేము. వాళ్ళకి ఇచ్చేది రాయితీ కిందకి వస్తుంది, మాకు ఇచ్చేది బాధ్యతగా మీరు ప్రభుత్వాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ పేరు పేరున అందరికి నమస్కారం తెలియజేస్తూ పిలుస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. మీ అమూల్యమైన సమయం కేటాయించి మాకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ యొక్క సలహాలు సూచనలు మేము నోట్ చేసుకోవడం జరిగింది. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా తప్పకుండా పాటిస్తాం. మీ విలువైన సమయాన్ని కేటాయించడం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అతి త్వరలో మహిళా విభాగం కూడా పెద్ద ఎత్తున సమావేశాలు పెడతా ఉన్నాం. దానికి సంబంధించిన అంశం పైన కూడా అది హెల్త్ క్యాంప్ రూపంలో కావచ్చు, లేదంటే మహిళల హక్కుల పర్యవేక్షణకి సంబంధించిన మీటింగ్ కావచ్చు, ఏది ఏమైనా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి. దాదాపు 5,000 మంది మహిళలతో ఆ కార్యక్రమం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మరి అన్ని అంశాలపైన చర్చలు జరుగుతున్నాయి. మీకు కూడా దాంట్లో మరి పార్టిసిపేషన్ చేసే అవకాశం ఇస్తాం. ఇప్పటి నుండి అన్ని ఉద్యమాలలో కూడా మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి. మిగతా అంశాలన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. మీరు ఇంకొక యుద్ధానికి, ఇంకొక పోరాటానికి ఇంకొకసారి గొంతెత్తడానికి సిద్ధంగా ఉండాలని. ఎందుకంటే పోరాటంతోనే మనకు ఫలితాలు వస్తాయి. నాయకులు ఖచ్చితంగా మీ ఎప్పటి నుండి సిద్ధంగా ఉన్నారు. నాయకులు త్యాగానికి సిద్ధమైనరు, నాయకులు త్యాగాలు చేసేరు, త్యాగాలు చేస్తారు. ఎవరైతే త్యాగం చేయలేదో వాడు చరిత్రహీనుడు, ఎవరైతే త్యాగం చేస్తాడో వాడే చరిత్రకారుడు. మీ కష్టాలల్లా, మీ కన్నీళ్ళల్లా, మీ మంచిగా, మీ చెరువులా మీకు ఇచ్చిన మాట నిలబడుకొని మీ లాలూచి పడకుండా మీ పక్షాన నిలబడ్డాడు నిజమైన నాయకుడు నేను అనుకుంటున్నాను. కాబట్టి జగదీశ్వర గారి నాయకత్వంలో మీ అందరికి కూడా, ఎందుకంటే చాలా జస్టిఫైడ్ డిమాండ్, ఆ అంశం పైన అన్నం మాట్లాడి మిగతా మీకున్న డౌట్లు అన్ని కూడా క్లియర్ చేస్తారు. ఇక ప్రతి కార్యక్రమానికి కూడా అన్న దగ్గరికి వెళ్ళి ఫోన్ వస్తే మీరు సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. టీచర్స్ జేఎల్స్ ఉన్నారు సార్, ఇంటర్మీడియట్ వాళ్ళకి సిఆర్టీలో టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు మేమందరం ఏంటంటే ఉపాధ్యాయులం కాబట్టి ఉపాధ్యాయ సంఘాలతో వెళ్తూనే ఉంటాము. మేమందరము ఎస్ఎస్ఏలో భాగం కాబట్టి ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి ఎంఏఎస్లు కానివ్వండి, సిఆర్పీలు కానివ్వండి, ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, డిస్ట్రిక్ట్ డిపిఓలో చేసేవాళ్ళు అందరం కలిపి ఎస్ఎస్ఏ వింగ్ సార్. ఇక అందరం వింగ్ మొత్తం కలిసి మేము ప్రయాణం చేసే క్రమంలో జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్, మా హక్కుల సాధన కోసము. అంటే మేము గురుకులాలతో సమానంగా పనిచేస్తున్నా కానీ మా వేతనాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితమే మాకు బేసిక్ ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. అదే విధంగా ఎస్ఎస్ఏ వాళ్ళకి అంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా మాకు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు, 100 రోజుల్లో అంటే వచ్చినటువంటి 100 రోజుల సమస్యని సాల్వ్ చేస్తామని చెప్పేసి. ఇప్పుడు మాకు అటువంటి పరిస్థితి కనపడట్లేదు. అందుకే మీ లాంటి వారి ప్రోత్సాహంతో మేమందరము ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం సార్. అందుకే ఇక్కడ జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేమంతా లేడీస్, మాకు నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి సార్. చాలా సఫర్ అవుతున్నాము, చాలా ఎక్కువ కష్టపడుతున్నాము గురుకులాలతో సమానంగా. కేజీబీవీలలో కూడా ఎంసెట్, నీట్ ర్యాంకులు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎంసెట్ కోచింగ్ కూడా ఇస్తున్నాం సార్. మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి కేజీబీవీస్ అన్ని కూడా. మీరందరూ కూడా మాకు ఇప్పుడు ఏర్పడినటువంటి జేఏసీకి సపోర్ట్ చేసి మా అందరి జీవితాల్లో మీరు 22,000 మంది జీవితాలు వెలుగు నింపాలని, 22,500 కుటుంబాలు, అన్ని వందల కుటుంబాలకి కూడా మీరు 1000 కుటుంబాలకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. 1,00,000 మంది, ఈ 1,00,000 మంది కుటుంబాలు. అంటే నెక్స్ట్ మా బాధ ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి మళ్ళీ ఇదవుతే అప్పటికి మాది ఇంకా ఇలానే పోస్ట్ పోన్ అవుతూ ఉంటుందని చెప్పేసి మేము ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ 1,00,000 కుటుంబాల యొక్క జీవితాలు మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మీ అందరి సహకారం మాకు కావాలి సార్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ ప్లేస్ మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.